నాన్ వేస్ట్ చేస్తున్న వ్యాఖ్యలు రోజు రోజుకి దుమారం రేపుతున్నాయని చెప్పొచ్చు. దానికి సంబంధించి ఎంతో మంది రియాక్ట్ అయినప్పటికీ కూడా అతని ఆగడాలు ఇప్పటికి కూడా తగ్గట్లేదు. మరి ఎందుకు ఏంటి? ఒకవైపు నుంచి యూట్యూబర్స్ మీద పడుతున్నాడు. అదేవిధంగా దేశం మీద, దేవుళ్ళ మీద, సాంప్రదాయాల మీద కూడా అతను చేస్తున్న వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. దానికి సంబంధించి ఇప్పుడు మనతో పాటు మాట్లాడడానికి శివశక్తి కరుణాకర్ అన్న మనతో పాటు ఉన్నారు. అన్నతో మాట్లాడదాం. అన్న, మరి మీరు కూడా చూసి ఉండొచ్చు అన్వేష్ చేస్తున్న వ్యాఖ్యలు. దానికి సంబంధించి ఏం చెప్తారు మీరు? అతను పూర్తిగా డబ్బు మనిషి. వాడికి కావాల్సింది కాంట్రవర్సీ, దాని మీద వచ్చే ఇన్కమ్. దానికోసం అంటే ఒక ఎథిక్స్, వాల్యూస్, మోరల్స్ అనేవి ఉండవు. ఏ గడ్డైనా గరుస్తాడు, ఏ పెంటైనా తింటాడు. అయితే అందులో కూడా ఎంతో కొంత విచక్షణ అనేది, ఇప్పుడు మనిషి జన్మ ఎత్తినందుకు ఏం మాట్లాడుతున్నా స్పృహ ఉండాలి కదా. నోటికి ఎంత వస్తే అంత మాట్లాడటం ముందు నుంచి అతనికి అలవాటు. అదే ధోరణి ఇటు పెద్దలు అయినటువంటి గరికపాటి గారి విషయంలోనూ, మన దేవీ దేవతల విషయంలో కూడా అదే ధోరణి పాటిస్తున్నాడు. అంటే గట్టిగా ఒక దెబ్బ అనేది వీడికి తగలేదు. ఇప్పటి వరకు వీడికి ఆడింది ఆట, పాడింది పాటగా సాగిపోయింది. ఒక దెబ్బ అనేది తగలేదు. ఇప్పుడు మొదటిసారి అది ఫేస్ చేశాడు. లక్షలాది మంది ఫాలోవర్స్ అందరూ అతన్ని ఫాలో అవ్వడం ఆపేసేస్తున్నారు. ఇక సోషల్ మీడియా అంతా కూడా వాడి గురించి నెగిటివిటీ బాగా స్ప్రెడ్ అవుతుంది. ఇది అర్థమైంది. ఫస్ట్ టైము కొంతలో కొంత వాడు ఏమంటున్నాడంటే, ఇక నుంచి నేను మారిపోయాను, బూతులు మాట్లాడను అంటున్నాడు. తప్పు అయింది, క్షమించండి అని కూడా అన్నాడు. అన్న, అది కూడా ఒక ఎటకారంగా అనడం జరిగింది. అలాగే అతను చేసిన వీడియోల పరంగా వచ్చిన డబ్బులతో ఐఫోన్ కూడా కొనుక్కున్నాను అని చెప్పి కూడా చూపిస్తున్నాడు. మరి దాన్ని ఏ విధంగా తీసుకొచ్చి అంటారు మనం? ఇప్పుడు ఆ ఫోన్కి కూడా సీత అని పేరు పెట్టుకున్నాను, అది కూడా ఒక రకంగా రెచ్చగొట్టేలాగానే మాట్లాడు. సీతమ్మ వారి ఫోను పేరు నీ ఫోన్కి ఎలా పెట్టుకుంటావు నువ్వు అంటే, అది కూడా ఇప్పుడు ఏంటంటే, నేను ఎక్కడో ఉన్నాను, వీడు నన్ను ఏమీ చేయలేరు, రీచ్ అవ్వలేరు, కాబట్టి నేను ఏది మాట్లాడినా కూడా నాకేమీ ఇప్పుడు వచ్చిన ప్రమాదం ఏమీ లేదు అనే ఒక ధోరణి కనపడుతుంది వీడికి. అది ఒకరోజు అది కూడా ఆ నమ్మకం కూడా పోద్ది. అంటే ప్రపంచంలో ఎక్కడైనా మన వాళ్ళు ఉన్నారు కదా, తెలుగు వాళ్ళు ఉన్నారు కదా, వీడు మాట్లాడే మాటలకి అంటే ఎవరి మనోభావాలని దెబ్బతంటే ఎక్కడున్న వాళ్ళకైనా ఆగ్రహ ఆవేశాలు కలుగుతాయి కదా. అప్పుడు ఏం జరిగిద్దనే చూడాలి. అన్న, అంటే అక్కడ ఉన్నాను, నన్ను ఎవరు ఏమీ చేయలేరన్న అహంకారం కనిపిస్తుందని చెప్పొచ్చు. ఒకవైపు నుంచి క్షమాపణ చెప్తున్నాడు, మళ్ళీ అదే తరహాలో నేను ఇలానే మాట్లాడతాను, నా నాలిక మీద మచ్చలు ఉన్నాయి, ఇలాగే దూషిస్తాను, 2030 వరకు ఇలాగే మాట్లాడతాను, నన్ను ఎవరు ఏమీ చేయలేరు అంటూ కూడా మాట్లాడుతున్నాడు. దాన్ని ఎలా చూడొచ్చు అంటారు? అసలు ఎలా ఖండించాలి? ఇప్పుడు వినాశకాలం దాపరించినప్పుడు అహంకారం అనేది పీక్స్లోకి వెళ్తుంది. పూర్వం రాక్షసులు కూడా ఇలాగే విర్రవీగిన వాళ్ళే. వీళ్ళందరూ కూడా ఇలాగే మమ్మల్ని ఎవరు ఏం చేయలేరని చెప్పి దేవతల మీద కాలు దువ్విన వాళ్ళే, ధర్మం మీద దాడి చేసిన వాళ్ళే. అందరికీ ఆ రోజు వచ్చిన రోజు అహంకారం అన్నీ పటాపంచలు అవుతాయి. ఒకవైపు నుంచి అంటే శివాజీ గారు అన్న మాటలకి ఇండస్ట్రీలో కొంతమంది స్పందించడం జరిగింది, కేవలం ఆడవారి వస్త్రధారణ గురించి మాట్లాడినందుకు. మరి నాన్ వేష్ దేశం గురించి, దేవతల గురించి, గరికపాటి గారి గురించి, మహిళల గురించి ఇంతగా మాట్లాడుతుంటే మరి ఎందుకని ఎవరు కూడా స్పందించట్లేదు అంటారు? నేను ఒక వీడియో చేశాను మన ఛానల్లో. అందులో చెప్పింది ఏంటంటే, అతను భారతదేశం గురించి దేశద్రోహ విధానంలో మాట్లాడాడు. అసలు భారతదేశం అంటేనే రేపులు చేసే దేశం, అక్కడ గనక టూరిస్టులు ఆడవాళ్ళు వెళ్తే రేపు అవ్వకుండా తిరిగి రారు, అక్కడ ఉన్న ఆడపిల్లలందరి మీద రేపులు జరుగుతున్నాయి, నాకు ఆడపిల్ల పుడితే నేను భారతదేశంలో ఉన్నాను, అక్కడ కూడా రేపు చేస్తారు, ఆ పిల్లలు కూడా రేపు చేస్తారు మాట్లాడు. అంటే ఆల్రెడీ ఈ దేశంలో వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించిన ఆడవాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళందరూ రేపులకు గురయ్యారా? ఇక్కడున్న కోట్లాది మంది స్త్రీలు నిత్యం రేపులకు గురవుతున్నారా? అంటే భారతదేశం మీద ఒక దురభిప్రాయం కలిగించేటటువంటి కువ్యాఖ్యలు అవన్నీ కూడా దేశద్రోహం కిందకు వస్తాయి. ఇవి గవర్నమెంట్ సుమోటోగా తీసుకుని వీడిని అరెస్ట్ చేసి, అంటే విదేశాల్లో అవసరమైతే ఆ ప్రభుత్వాలను సంప్రదించైనా సరే వీడిని భారతదేశాన్ని రప్పించి కఠినమైన శిక్ష పడేలాగా చేయాల్సిన అవసరం ఉంది. ఇలాంటి వాళ్ళకి ఈ మధ్య ఇంకొకడు బోడిగాడు ఒకటి తయారయ్యాడు. అట్లాగే నేను అమెరికాలో కూర్చుని ఇక్కడున్న స్వామీజీల మీద నిందలేస్తాను, కేంద్ర ప్రభుత్వం మీద నిందలేస్తాను, హత్యలు, ఇలా రకరకాల ఆరోపణలు, ఇలా పేటరేగిపోయే వాళ్ళు ఎక్కువైపోయారు. ఒక్కడినైనా జుట్టు పట్టుకుని లాక్కొచ్చి తగిన విధంగా బుద్ధి చెప్తే ఇలాంటి వాళ్ళందరికీ కూడా ఒక ఈ ధోరణికి ఒక ఫుల్ స్టాప్ పడుతుంది. అన్న, మీరేం చెప్తారు నాన్ వేష్కి? ఎందుకంటే అతను మాట్లాడుతున్న విధానం చూస్తున్నాము, ఏ విధంగా చెలరేగిపోతున్నాడో చూస్తున్నాం, వీడియోలు కూడా అంటే మనం చూస్తున్న వీడియోల మీద సంపాదిస్తూ ఇంతగా చెలరేగిపోతున్నాడు. మీరేం చెప్తారు అతను? ప్రత్యేకంగా వాడికి ఒక వార్నింగ్ లాగా ఇవ్వాల్సిన అవసరం లేదు. తగిన విధంగా హిందూ సమాజం స్పందిస్తుంది, బుద్ధి చెప్తుంది. కాకపోతే వాడు మళ్ళీ ఇంకా దూకుడుగా ఇంకొంచెం రెచ్చగొట్టే ధోరణిలో నేను ఈ బత్తాయిల గురించి మాట్లాడతాను అంటే, జాతీయవాదుల గురించి, హిందుత్వవాదుల గురించి వాడిని టార్గెట్ చేశారు కదా. ఇప్పుడు ఉత్తి పుణ్యాన్ని టార్గెట్ చేశారా, నువ్వు నోరు జారినందుకు నువ్వు టార్గెట్ అయ్యావా?
నోరు జారినందుకు. నోటికొచ్చిందల్లా హద్దు పొద్దు లేకుండా మాట్లాడినందుకు రెస్పాండ్ అవుతారు ఆటోమేటిక్గా. అంటే నువ్వు నోటికొచ్చిందల్లా నువ్వు వాగొచ్చు, నీ మీద రెస్పాండ్ అవరా? రెస్పాండ్ అయితే నేను ఇంకా ఈ విధంగా నేను రెచ్చిపోతాను, ఇంకా రెచ్చగొడతాను, ఇంకా ఏదో చేస్తాను అని ఈ విధంగా మాట్లాడుతున్నాడు. కాబట్టి తగిన విధంగా బుద్ధి చెప్పే రోజు వస్తుంది ఖచ్చితంగా. ఇప్పటికి ఆల్రెడీ స్టార్ట్ అయింది. ఎక్కడ నేను ఎవరికి దొరకను, చిక్కడో దొరకలాగా నేను ఎక్కడికి ఎవరికి చిక్కనో దొరకను అనుకుంటున్నాడు. ఒక సామెత ఏదో ఉంటుంది కదా, లేడీ కాళ్ళు లేక చిక్కిందా కాలం వచ్చి చిక్కిందా అని చెప్పి. కాలం వచ్చిన రోజు అందరూ చిక్కుతారు. అంటే ఇంకొక వైపు నుంచి చూసుకుంటే అనసూయకి సంబంధించి కూడా కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి, మీ దాకా కూడా వచ్చే ఉండొచ్చు. అంటే రాశి గారిని కొన్ని రాశి గారి ఫలాలు అంటూ అదొకటి ఇప్పుడు వైరల్గా మారింది. అంటే అమ్మాయిల వస్త్రధారణ ఏ విధంగా ఉండాలి, ఈ విషయంలో అసలు ఎవరిని ఏమనొచ్చు అంటారు? ఆడవాళ్ళు స్వేచ్ఛ అనేది మాట్లాడుతుంటే ఇప్పుడు మనకి అన్వేష్ ఈ విషయంలో అతను ఏమంటాడంటే, భారతదేశంలో కేవలం హిందుత్వంలో మాత్రమే స్వేచ్ఛ లేదు, క్రిస్టియానిటీలో స్వేచ్ఛ ఉంది, ఇస్లాంలో స్వేచ్ఛ లేదు అని చెప్పి అన్నాడు. స్వేచ్ఛ అనే పదానికి విచ్చలవిడితనం అని అర్థం కాదు. భారతదేశంలో స్వేచ్ఛ ఉంది, స్త్రీకి ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉంది. అది దాటి హద్దులు దాటి విచ్చలవిడితనం కావాలి అనే దాన్ని హిందూ సమాజం యాక్సెప్ట్ చేయదు. ఎందుకంటే ఇప్పుడు స్త్రీ శరీర నిర్మాణం వేరు, మగవాడి శరీర నిర్మాణం వేరు. ఇప్పుడు మగవాళ్ళు విప్పు తిరుగుతున్నారు కదా, మేము కూడా విప్పు తిరుగుతున్నాం అంటే అది ఎట్లా కుదురుతుంది? ప్రకృతి దాన్ని యాక్సెప్ట్ చేయదు. అంటే మనకి నేచర్లో ఏదైతే ధర్మాలు ఉన్నాయో వాటిని మనం ఫాలో అవ్వాలి. అంటే స్త్రీ ఒక విలువైనటువంటి వస్తువు, అంటే మానవ సమాజంలో స్త్రీ చాలా విలువైనది. కాబట్టి ఆ స్త్రీని చాలా వాల్యుబుల్గా చూడాలి, గౌరవప్రదంగా చూడాలి. దానికి ఒక వస్త్రధారణ ఉంది. అది కాస్త కాలానుగుణంగా కొంత మారవచ్చు, కానీ విశృంఖలంగా మారిపోకూడదు. అంటే అనసూయ గారు చేస్తున్న వ్యాఖ్యలు ఏంటంటే, నా బాడీ, నా ఇష్టం, నా స్వేచ్ఛ, నా బట్టలు నేను వేసుకుంటాను, వీడియోలు కూడా పోస్ట్ చేస్తాను, మీరేంటి అంటే ఏదైనా ఉంటే నా భర్త చూసుకుంటాడు కానీ మీరేంటి అన్న కొన్ని క్వశ్చన్స్ వినిపిస్తున్నాయి. ఇప్పుడు నీలి చిత్రాల మీద ఎందుకు నిషేధం ఉంది? ఇప్పుడు ఇద్దరు భార్యాభర్తలు వాళ్ళ ప్రైవేటు గదిలో చేసుకునేది మా ఇష్టం, మా పర్సనల్, మేము చేసుకుంటున్నాం, మేము రికార్డ్ చేస్తాం, మేము వీడియోలు పోస్ట్ చేస్తాం అంటే ఊరుకుంటారా? అవి జనాల్ని ప్రభావితం చేస్తాయి. నా నోరు నా ఇష్టం అట్లా కుదరదు. నువ్వు సమాజంలో అన్రెస్ట్ క్రియేట్ చేసే కంటెంట్ ఇవ్వకూడదు, జనాల్ని రెచ్చగొట్టేలాగా నువ్వు వ్యవహరించకూడదు. ఇప్పుడు నువ్వు బట్టలొప్పు తీసి నువ్వు చూపించి రెచ్చగొడతావు. ప్రపంచవ్యాప్తంగా ఎక్కడెక్కడో ఎవరెవరో చూస్తారు. వాడికి ఏదో కామోద్రేకం కలిగి వాడికి దగ్గరలో ఉన్న ఆడపిల్లల మీద, అబలైన అమాయకులైన ఆడపిల్లల మీద అత్యాచారాన్ని పాల్పడితే పరోక్షంగా నువ్వు కారణం అవుతావు కదా. నువ్వు అట్లా రెచ్చగొట్టాల్సిన అవసరం ఏంటి? నువ్వు రెచ్చగొట్టడం ద్వారా ఎవరికైతే ఉద్రేకం కలిగిందో ఆ ఉద్రేకానికి కూడా నువ్వే న్యాయం చేస్తానంటే రెచ్చగొట్టు. అన్న ఇదే ప్రశ్నని మేము కూడా వాళ్ళని అడగటం జరిగింది. వాళ్ళ సైడ్ నుంచి ఏమొస్తుందంటే, గతంలో కూడా అంటే పురాణాల్లో కూడా మహిళలు అన్నీ కూడా కప్పుకున్నా కూడా అత్యాచారాలు జరిగాయి, మరి ఇప్పుడు ఎందుకు అంటున్నారు కొత్తగా అంటున్నారు? ఎక్కడ అత్యాచారాలు జరిగాయి? నేను ఈ విషయం కూడా మాట్లాడా. పురాణ కాలంలో స్త్రీల మీద లేకపోతే అగౌరవంగా ప్రవర్తించిన వాళ్ళు చాలా స్వల్పం, చాలా తక్కువ. అది కూడా వాళ్ళు అత్యంత బలవంతులు, నియంతలు. ఇప్పుడు వీధికి ఒకడు గల్లీకి ఒకటి తయారవ్వాలి. ఈ కాలంలో అలా తయారైపోయి, ఎందుకు విచ్చలవిడితనం పెరిగిపోయింది కాబట్టి. అంటే వీళ్ళు రెచ్చగొట్టేలాగా వస్త్రధారణ చేయటం, దాని మీద కామెంట్స్ చేయటం. వాళ్ళు మనకి ఎందుకు చూపిస్తున్నారు? దాన్ని చూసి ఆస్వాదించమనే కదా, ఆనందించమనే కదా, దాన్ని చూసి కామెంట్స్ చేయమనే కదా వాళ్ళు చూపిస్తున్నారు. కాబట్టి నేను కామెంట్ చేస్తాను. కామెంట్ చేయడం అక్కడ తాగుతుందా, ఆడు ఇంకొక స్టెప్ ముందుకు వెళ్తాడు. ఇట్లా ఈ పెరిగిపోవడానికి కారణం ఏంటి? ఇప్పుడు పురాణ కాలంతో కంపేర్ చేస్తే ఆ రోజు ఎంతమంది రావణాసురులు, ఎంతమంది కీచకులు ఉన్నారు, ఈ రోజు ఎంతమంది ఉన్నారు? దీనికి అనేక కారణాలు ఉంటాయి. అనేక కారణాల్లో రెచ్చగొట్టే వస్త్రధారణ కూడా ఒకటి ఉంది ఖచ్చితంగా. దాన్ని కాదనలేం, దాన్ని జీరో చేసేయలేం. ఎంతో కొంత దాని ఇంపాక్ట్ కూడా ఉంది. కాబట్టి అది కంట్రోల్ చేయాలి. లేదంటే అమాయకులైన ఆడపిల్లలు బలైపోతున్నారు కదా. ఇప్పుడు సహజంగానే పోకిరీ వేదలు ఎక్కువ ఉన్నారు సమాజంలో. మీరు ఇంకొంచెం వాళ్ళకి అగ్నికి ఆజ్యం పోసేలాగా మా ఇష్టం వచ్చినట్లుగా మేము విచ్చలవిడిగా ఉంటామంటే, మీ ఇంట్లో ఉండు, నీ ప్రైవేట్ గదిలో నీ ఇష్టం వచ్చినట్లు ఉండు. దాన్ని పబ్లిక్లో పెట్టకూడదు. పబ్లిక్ ఇన్ఫ్లుయెన్స్ అవుతారు దానివల్ల. అందుకే ఇప్పుడు రాజ్యాంగం లేకపోతే చట్టాలు ఇవన్నీ ఎందుకు వచ్చాయి? ఎవరికి తోచింది వాళ్ళు నచ్చినట్లు మేము చేసుకుంటూ పోతాం. మా స్వేచ్ఛ అంటే కుదరదు. నీ వల్ల పక్క వాళ్ళు ప్రభావితం అవుతున్నప్పుడు, సమాజం చెడుగా ప్రభావితం అవుతున్నప్పుడు ఖచ్చితంగా నిన్ను నియంత్రిస్తారు. సో చూస్తున్నాం కదా, ఏదైనప్పటికీ ఇటువైపు అన్వేష్ విషయం కావచ్చు, లేకపోతే అనసూయ విషయం కావచ్చు, రెండింటి గురించి కూడా అన్న అయితే ఈ విధంగా మాట్లాడడం జరిగింది. మరి మీకేమనిపిస్తుందని కింద కామెంట్ చేయండి. ఎంత మాట్లాడుతున్నా కూడా అన్వేష్ మాత్రం ఇప్పటికీ కూడా తన నోరుని అదుపులో పెట్టుకోవట్లేదు అంటూ కూడా కొంతమంది కామెంట్ చేస్తున్నారు. మరి దానికి సంబంధించి మీరేమంటారు అనేది కింద కామెంట్ చేయండి. మరిన్ని వార్తల కోసం చూస్తూనే ఉండండి బిగ్ టీవీ. కెమెరామ్యాన్ సతీష్తో రిపోర్టర్ దేవిక, హైదరాబాద్.